హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు మనం డ్రెస్సెస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ డ్రెస్ మనకి పార్టీ వేర్ అండి. ఇదంతా కూడా మనకి జార్జెట్ అన్నమాట. ఓకే, పార్టీ వేర్ డ్రెస్. ఓకే, ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మెటీరియల్. మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా చూసినట్లయితే ఇప్పుడు వచ్చేసి మనకి కాలర్ నెక్ అనేది చాలా ఫ్యాషన్ అనమాట. ఈ కాలర్ నెక్ అంతా కూడా మనం చూసినట్లయితే రా సిల్క్ ఫ్రంట్ పార్ట్ కాలర్ నెక్ అంతా కూడా మనకి మజంతా పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. ఈ కాలర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ లైన్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనకి ఏంటంటే ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో మనకు ఒక లీఫ్ అండ్ ఫ్లవర్స్ ని మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే హ్యాండ్స్ కింద పార్ట్ లో వచ్చేసరికి బ్లాక్ కలర్ రా సిల్క్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ అలాగే మనకి గోల్డ్ కలర్ ఇచ్చి సిల్వర్ కలర్ మిడిల్ లో ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు అనమాట. గోల్డ్ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి బెల్ట్ పార్ట్ నుంచి కొంచెం బిగ్ సైజ్ లో కలిసి స్టార్ట్ చేశారు జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి దామన్ పార్ట్ మొత్తం కూడా బార్డర్ చూసినట్లయితే మనకి కలర్ఫుల్ గా డిజైన్ చేశారనమాట. కింద వచ్చేసి మనకి డార్క్ మజంతా పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మీద జంపింగ్ బార్డర్స్ ని డిజైన్ చేశారు. వన్ బార్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీ ఇచ్చి దానిపైన మనకి 2 కలర్ కాంబినేషన్ పోల్కా డాట్స్ ఉంటుంది. బ్లూ కలర్ అలాగే మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో. ఇంకో బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఏదైతే మనకి జరీతో ఫ్లవర్ బార్డర్ ఉంటుందో అదే బార్డర్ ని అంటే ఆల్టర్నేటివ్ గా మనకి జంపింగ్ బార్డర్ లాగా ఒక బార్డర్ తీసుకున్నారు. దానిపైన మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ పైన మొత్తం కూడా క్రీపర్ పార్ట్ డిజైన్ ఉంటుంది. క్రీపర్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. లీఫ్ పార్ట్ కూడా మనకి గోల్డ్ కలర్ పింక్ కలర్ షేడెడ్ లో మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో కూడా తీసుకున్నారు. ఫ్లవర్ బిగ్ సైజ్ లో మనకి షేడెడ్ ఫ్లవర్. దానిపైన మనం చూసినట్లయితే జూట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి దామన్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. బ్యాక్ కూడా మనకి బ్యాక్ చూసినట్లయితే మనకి కాలర్ కి ఏదైతే మనం డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ ని మనకి బ్యాక్ సైడ్ మొత్తం కూడా లైన్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డ్రెస్ పార్ట్ వస్తుంది. మనం దీనికి బాటమ్ చూసినట్లయితే సాటిన్ బాటమ్ ఇచ్చారండి. సాటిన్ బాటమ్ ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ చుడీ బాటమ్ ఉంటుంది. సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ బాటమే మనకి ఇచ్చారు. కాంట్రాస్ట్ ఇవ్వకుండా సెల్ఫ్ కలర్ ఇచ్చారు. మనకి దీంట్లో కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే మనం పింక్ కలర్ వేయించుకున్నా కూడా కాంట్రాస్ట్ ఉంటుంది. చున్నీ వచ్చేసి మనకి బ్లూ కలర్ షిఫాన్ చున్నీ ఇచ్చారనమాట. టోటల్ 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ 3 కలర్స్ వేరియేషన్ కాకుండా సేమ్ ఇచ్చారు. ఇప్పుడు సేమ్ కూడా ఫ్యాషన్. ఓకే, షిఫాన్ ఇచ్చేసి దీనికి బోర్డర్స్ 2 సైడ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ రా సిల్క్ ఒకటి అలాగే మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ అదే జూట్ బోర్డర్ ఒకటి 2 కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ ఇచ్చారు మనకి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 3700 పడుతుందండి. 3700 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చూసినట్లయితే ఇది కూడా మనకి ఏంటంటే చందేరి ఫ్యాబ్రిక్ అండి. మెటీరియల్ చేంజ్. ఇంతకు ముందు మనం చూసింది టోటల్ గా ఫాలింగ్ మెటీరియల్, ఇది లైట్ స్టిఫ్ మెటీరియల్ చందేరి మెటీరియల్. అది మనకి ఫాలింగ్ ఉంటుంది కాబట్టి జార్జెట్ టోటల్ గా డిఫరెంట్ ఉంటుంది మనకి. ఇది కొంచెం మనకి స్టిఫ్ మెటీరియల్ అన్నమాట. ఇది మనం చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ చందేరి తీసుకున్నారు. నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ సీక్వెన్స్ వర్క్ గోల్డ్ కలర్ జరీ అలాగే మనకి చెమ్కీతో సీక్వెన్స్ వర్క్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. రౌండ్ నెక్ ఇచ్చారు. మనకి బటన్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ డిజైన్ చేశారు. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బటన్స్ ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ నుంచి కలీస్ ని స్టార్ట్ చేశారనమాట. మనకి కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది డ్రెస్ కూడా. నెక్ పార్ట్ నుంచి కలీస్ ని స్టార్ట్ చేసి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు. కింద అంతా కూడా మనకి జూట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. దానిపైన ఎల్లో కలర్ తో మనకి ఒక పైపింగ్ లాగా బోర్డర్ ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. రా సిల్క్ పైన కూడా మనం చూసినట్లయితే బంచెస్ ఇచ్చారు. బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఇచ్చారండి. ఎల్లో కలర్ మనకి సాటిన్ బాటమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చుడీ బాటమ్ ఇచ్చారు. దీనికి కూడా కాంట్రాస్ట్ మనం బ్లాక్ కలర్ యూస్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఎందుకంటే మనకి కొంచెం లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రెస్ సేమ్ కలర్ వేసుకున్నా కూడా మనకి బాగుంటుంది.
చున్నీ వచ్చేసి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ చున్నీ, ఫుల్ డిజైనర్ అండి, వర్క్ టైప్ లో మనకి చున్నీ ఇచ్చారు, నెట్టెడ్ చున్నీ ఇచ్చారు, ఫుల్ డిజైనర్ చున్నీ. ఇది వచ్చేసి మనకి బోర్డర్ కూడా 4 సైడ్స్ కూడా మనకి ఏంటంటే జూట్ అండ్ గోల్డ్ బోర్డర్ ఒకటి, కింద వచ్చేసి మనకి ఎల్లో కలర్ తో రా సిల్క్ పైపింగ్ బోర్డర్ ఇచ్చారు. 4 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో మాత్రం మనకి 0 సైజ్ నెట్, ఫాలింగ్ నెట్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి పిటాయి వర్క్, మిడిల్ లో అవుట్ లైన్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్, లోటస్ ఫ్లవర్ లీఫ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 2500 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ జార్జెట్ మెటీరియల్ అండి, ఫుల్ పార్టీ వేర్. ఇది వచ్చేసి కలర్ కూడా మనం చూసినట్లయితే మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి, ఇది ఆరెంజ్ కలర్. ఇది నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే టోటల్ గా వెల్వెట్ తీసుకున్నారు, బ్లాక్ కలర్ వెల్వెట్. దాని పైన అంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ సిల్వర్ కలర్ తో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ వచ్చేసి షేడెడ్ లో మనకి లైట్ ఆరెంజ్ అలాగే వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. మనకి టోటల్ గా ఈ బ్లాక్ మీద అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అలాగే మనకి థ్రెడ్ వర్క్, స్ప్రింగ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా నెక్ పార్ట్ మనకి వి షేప్ లో డిజైన్ చేశారు, ఎంబోస్ లుక్ ఉన్నటువంటి రా సిల్క్ పైపింగ్ మెరూన్ అలాగే మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. మనకి ఒక 5-6 లైన్స్ లాగా మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేశారనమాట. ఇది హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఫ్యాబ్రిక్ టోటల్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, వులెన్ తో మనకి ఫ్లవర్ డిజైన్, సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. చుడీ హ్యాండ్స్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ తో ఒక చిన్న రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ వస్తుంది. ఇది వచ్చేసి బెల్ట్ పార్ట్ నుంచి మనకి ఏంటంటే ఈ కలీస్ ని స్టార్ట్ చేశారు, చిన్న చిన్న కలీస్ ని జార్జెట్ కలర్, జార్జెట్ ఆరెంజ్ కలర్. కింద మాత్రం మనకి సింపుల్ గా డిజైన్ చేశారండి. నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి హైలైట్ ఉంది కాబట్టి కింద వచ్చేసరికి మనకి షిమ్మర్, సిల్వర్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు. పైన మనకి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు వెల్వెట్ బ్లాక్ కలర్ తీసుకొని పైన కూడా స్ప్రింగ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ ఇచ్చారు. మనకి ఇక్కడ రెడ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు అనమాట. ఇది మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ కంటిన్యూ అవుతుంది, దామన్ పార్ట్ బోర్డర్. దీనికి బాటమ్ అంచుని, బాటమ్ వచ్చేసరికి మనకి సేమ్ బాటమ్, సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, బాటమ్ వస్తుంది. చున్నీ కూడా మనం చూసినట్లయితే షిఫాన్ చున్నీ అండి, ఇది మనకి సేమ్ కలర్ కాంబినేషన్. బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ రా సిల్క్, 2 సైడ్స్ మాత్రమే మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 4000 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్ కి అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి డిఫరెంట్ డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలర్, గ్రీన్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్, ఇది సీ గ్రీన్ కూడా, గ్రీన్ అంటే డబల్ షేడ్ ఉంటుంది మనకి. ఓకే, ఫ్యాబ్రిక్ ఏం ఫ్యాబ్రిక్ ఇది? ఇది వచ్చేసి మనకి చందేరీలో షైనింగ్ ఉంటుందండి, చందేరీలో షైనింగ్ ఉన్న మెటీరియల్. ఇది మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ 2 సైడ్స్ కూడా ఏంటంటే మనకి ఈ సీ గ్రీన్ కలర్ మీద మ్యాంగో అంటే డిజైన్ షేప్ కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్లు మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. పైపింగ్ మనకి షిమ్మర్ అండ్ జూట్ తో ఉన్నటువంటి పైపింగ్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి పైపింగ్స్ డిజైన్ చేసి పై పార్ట్ ఇలా మ్యాంగో డిజైన్, కింద పార్ట్ అంతా కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారు. దానిపైన మనకి ఒక క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బీడ్స్, వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. జరీతో ఫ్లవర్ వస్తుంది, మిడిల్ లో అంతా కూడా స్ప్రింగ్ వర్క్ వస్తుంది. 2 సైడ్స్ ని మనకి ఈ డిజైన్ ఇచ్చేసి మిడిల్ లో మనకి బటన్స్ కూడా స్టోన్స్ తో ఉన్నటువంటి బటన్స్ ని డిజైన్ చేశారు. ఇది కలీస్ వచ్చేసి మనకి పై నుంచి స్టార్ట్ చేశారనమాట. కొంచెం బిగ్ సైజ్ లో కలీస్ ని స్టార్ట్ చేశారు. షైనింగ్ ఉంటుంది. మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ కలర్ మిక్స్ లాగా మనకి షైనింగ్ ఉంటుంది డ్రెస్. కింద దామన్ పార్ట్ బోర్డర్ కూడా మనకి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసి గోల్డ్ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్. దాని పైన అంతా కూడా మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్ పైనే ఫుల్ ఎంబ్రాయిడరీ మనకి ఏంటంటే జరీతో వచ్చేటటువంటి చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే బిగ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో మనకి బోర్డర్ ని డిజైన్ చేశారు. దానిపైన జూట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ మనకి డ్రెస్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బాటమ్ వచ్చేసరికి మనకి సేమ్ బాటమ్ ఇచ్చారండి, సేమ్ కలర్ కాంబినేషన్, కాటన్ కాకుండా మనకి క్రేప్ బాటమ్ ఇచ్చారనమాట. చుడీ బాటమ్ ఉంటుంది. ఓనీ కూడా మనం చూసినట్లయితే షిఫాన్ మెటీరియల్ తో ఉన్నటువంటి ఓనీని ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి మనకి జూట్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. అది మనకి 2 సైడ్స్ సేమ్ కలర్, 2 సైడ్స్ మనకి బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2800 పడుతుందండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ డ్రెస్సెస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా.
నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనకి పైన నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో బటన్స్ ఇచ్చారు. నెక్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి ఒక ఆర్టిన్ షేప్లో మనకి సిల్క్ థ్రెడ్ వర్క్ తీసుకొని బ్లాక్ కలర్తో డిజైన్ ఇచ్చారనమాట. ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే ఆ డిజైన్ ఉంటుంది మనకి. ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే కాటన్లో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి కాటన్ మెటీరియల్ మనకి ఫ్యాబ్రిక్ బేస్ అంతా కూడా మనకి మ్యాంగో అండ్ ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నటువంటి ఉంటుంది మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. దీనికి దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ కాటన్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి డ్రెస్ ఏదైతే ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుందో ఆ కాంబినేషన్స్తో మనకు కాటన్ సిల్క్ థ్రెడ్ వర్క్ తీసుకొని లీవ్స్ అండ్ ఫ్లవర్స్ని బంచెస్ లాగా మనకి డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి ఎల్లో కాటన్ని మనకి 2 లైన్స్ లాగా బోర్డర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ మనకి బోర్డర్ ఇలా ఉంటుంది. బ్యాక్ చూసినట్లయితే మనకి నెక్ పార్ట్ లో వచ్చి బ్యాక్ నెక్ లో ఒక బంచ్ లాగా తీసుకున్నారు. దామన్ పార్ట్ లో ఏదైతే బుటీ బంచ్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు. కాటన్ బాటమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చుడీ బాటమ్ ఉంటుంది. చున్నీ షేడెడ్ లో వస్తుంది మనకి. బాటమ్ కలర్ అలాగే పైన టాప్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి చున్నీ అనేది డిజైన్ చేశారు. ప్యూర్ షిఫాన్ మెటీరియల్ చున్నీ. ఈ డ్రెస్ కాస్ట్ 1750 పడుతుంది. 1750 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా మనకి పార్టీ వేర్ అండి, డిజైనర్ డ్రెస్. ఇది మనం పైన చూసినట్లయితే మనకి ఇక్కడంతా కూడా ఏంటంటే లోపల మనకి రెడ్ కలర్ సిల్క్ తీసుకొని దానిపైన మనకి లేస్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఓన్లీ నెక్ పార్ట్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ కూడా ఇచ్చారు షోల్డర్ కి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ కాటన్ మీద మనకి సెల్ఫ్ తో థ్రెడ్ వర్క్ తో మనకి బాక్సెస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిమ్మర్ ఉంటుంది. ఆ షిమ్మర్ కి మనకి చూసినట్లయితే బిగ్ సైజ్ లో ఒక మనకి స్టోన్ లాగా డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి కొంచెం హెవీగా ఉండేటటువంటి స్టోన్ ని డిజైన్ చేశారు. పైన నుంచి చూసినట్లయితే మనకి కలీస్ అనేవి స్టార్ట్ చేసి బిగ్ సైజ్ తీసుకున్నారు. కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి డిజైన్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి లైన్స్ వైజ్ మనకి డిజైన్ ఉంటుంది అనమాట. సైజుల్లో కూడా మనకి వేరియేషన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి లీఫ్ వచ్చేసి మనకి లైట్ పీచ్, డార్క్ పీచ్, రెడ్ కలర్ అట్లా కాంట్రాస్ట్ గా మనకి సైజెస్ ని మనకి 3 కలర్స్ వేరియేషన్, 3 కలర్స్ మనకి సైజెస్ కూడా బిగ్ సైజ్, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు మనకి డిజైన్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఓన్లీ జెరీ బోర్డర్, షిమ్మర్ బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ ఉంది కాబట్టి కింద మాత్రం షిమ్మర్ బోర్డర్ ఇచ్చి వదిలేశారు. మొత్తం టోటల్ డ్రెస్ అంతా కూడా మనకి డిజైన్ కనిపిస్తుంది. దీనికి బాటమ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాటన్ బాటమ్. ఈ డ్రెస్ మీద బ్లాక్ కలర్ బేస్ మీద మనకి ఇన్ని కలర్స్ రావడం వల్ల ఏంటంటే కాంట్రాస్ట్ బాటమ్ లాగా కనిపిస్తుంది. ఓకే, దీంట్లో మనకి ఏదైనా కాంట్రాస్ట్ యూస్ చేసుకోవచ్చు. కావాలి అంటే రెడ్ కూడా పీచ్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి 2800 పడుతుంది. 2800 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి పైన నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి 2 షేడ్స్ మనకి షోల్డర్స్ లో వచ్చి డార్క్ కలర్స్ తీసుకున్నారు. పింక్ కలర్, దానిపైన మనకి సిల్క్ థ్రెడ్ తో లైన్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఇస్తూ మనకి బాక్సెస్ లాగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. నెక్ కూడా మనకి కొంచెం డిజైనర్ గా ఇచ్చారనమాట. పైపింగ్ యూ షేప్ తీసుకొని మిడిల్ లో కూడా మనకి బ్లూ కలర్ పైపింగ్. ఇక్కడ బటన్స్ లాగా మనం చూసినట్లయితే ఒక ఫ్లవర్ షేప్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్ లో మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇది మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ వస్తుంది. డ్రెస్ మొత్తం కూడా మనకి ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. పైనుంచి కలీస్ ని స్టార్ట్ చేసి మనకి కింద దామన్ పార్ట్ కూడా మనకి సింపుల్ గా 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ ఏదైతే మనకి థ్రెడ్ లైన్స్ ఉంటాయో సేమ్ అదే బోర్డర్ ని మనకి తీసుకున్నారు కొంచెం బిగ్ సైజ్ లో. పైన వచ్చేసి వైట్ కలర్ బేస్ తీసుకొని దాని పైన అంతా కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారు. కింద చూసిన బోర్డర్ ని మళ్ళీ మనకి కొంచెం చిన్న పైపింగ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ప్యూర్ కాటన్ తోనే మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే సేమ్ కలర్ కాంబినేషన్ చున్నీ సేమ్ వస్తుంది. షిఫాన్ ఇచ్చారు మనకి. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2250 పడుతుంది. 2250 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. పార్టీ వేర్ డ్రెస్ ఇది కూడా. ఓకే, మనకి ఇది నెక్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ యూ నెక్ తీసుకున్నారు. ప్లస్ దాని లోపలంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ రా సిల్క్ మీద పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్, అక్కడక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్, బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు నెక్. ఇక్కడంతా కూడా మనం చూసినట్లయితే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్, దాని పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి బటన్స్ లుక్ ఉండేటటువంటి ప్యాచ్ వర్క్ ని డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్
తోనే చిన్న చిన్న ప్యాచెస్ ని బటన్ లాగా ఇచ్చారు. బటన్ హ్యాండ్స్ చూసినట్లయితే మనకి చందేరి హ్యాండ్స్ ఇచ్చారు, బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి ఏంటంటే బ్లాక్ గోల్డ్ మనకి డ్రెస్ నెక్ పార్ట్ లో ఉండేటువంటి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ ప్రింటెడ్ ఉన్నటువంటి మెటీరియల్ ని మనకి యూజ్ చేశారు. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఏంటంటే సేమ్ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 కలర్ కాంబినేషన్స్ ని లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ తో మనకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట. పైన మళ్ళీ మనకి గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, బ్లాక్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఇది మనకి దామన్ పార్ట్ బోర్డర్ వస్తుంది అనమాట. టోటల్ డ్రెస్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి బాటమ్ చూసినట్లయితే బ్లాక్ కలర్ అండి, కాంట్రాస్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉన్నాయి, అందుకని మనకి బాటమ్ చూసి డిజైనింగ్ లో కూడా కొంచెం గ్రేయిష్ అంటే క్రీమ్ కలర్ లో కలవడం వల్ల మనకి గ్రే కలర్ కనిపిస్తుంది కదా. సో అంటే యాక్చువల్ గా బ్లాక్ కలర్ అన్నమాట. ఆ కలర్ కాంబినేషన్ తో మనకి కింద బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా సేమ్ కలర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 2600 పడుతుంది. 2600 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ప్యారెట్ గ్రీన్ అండి. ఇది వచ్చేసి కాలర్ నెక్. మనకి మొత్తం కూడా మనం చూసినట్లయితే ఏంటంటే కాలర్ నెక్ గ్రీన్ కలర్, దాని మీద బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్, ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్. బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ ఇచ్చి దానికి అవుట్ సైడ్ అంతా కూడా క్రీపర్స్ ఇచ్చారు. ఇది మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు. కొంచెం కిందకు వచ్చేటట్లు మనకి అనమాట జ్యువెలరీ టైప్ లో మనకి కిందకు వచ్చేటట్లు నెక్ పార్ట్ నుంచి అక్కడి నుంచి మనకి కలీస్ ని స్టార్ట్ చేశారు. కలీస్ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న కలీస్ ని స్టార్ట్ చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది మనకి కింద ఎటువంటి మనకి బోర్డర్స్ కాకుండా అంటే అటాచ్డ్ బోర్డర్లు కాకుండా మనకి ఒక అంబ్రెల్లా కటింగ్ ఉండేటటువంటి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి పైపింగ్ లాగా ఇచ్చారు. పీకో దానిపైన మనకి అక్కడక్కడ బంచెస్ వచ్చినట్లు డిజైన్ చేశారనమాట. బోటం చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ బోటం, కాటన్ బోటం ఇచ్చారు. చున్నీ వచ్చేసి మనకి ప్లెయిన్ అండి, బ్లాక్ కలర్ ప్లెయిన్ షిఫాన్ చున్నీ. అంటే మనకి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు, ప్లెయిన్ షిఫాన్ చున్నీ ఇచ్చారు. కావాలంటే మనం పైపింగ్ ఏదైనా గ్రీన్ కలర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2100 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ డ్రెస్ కూడా మనకి క్రీమ్ కలర్, లైట్ కలర్. ఓకే, మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే కాలర్ నెక్ ఇచ్చారు. కాలర్ నెక్ లో కూడా మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చారు. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ యూస్ చేసాము. ఇక్కడంతా కూడా మనకి ఫ్లవర్ మిర్రర్ వర్క్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇచ్చేసి దానికి నాట్ వర్క్, స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. ఈ 2 సైడ్స్ కూడా మనకి నెక్ ని డిజైన్ చేశారు. అంటే చోకర్ నెక్ అంటారు కదా, సేమ్ అదే టైప్ లో మనకి కనిపించే విధంగా ఇచ్చారు, కానీ కాలర్ నెక్ వచ్చింది. ఇక్కడ కింద వచ్చేసి మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్ అలా ఇచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. నెక్ పార్ట్ లో ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయో అవే ఫ్లవర్స్ ని 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి బటన్స్ చూసినట్లయితే మనకి కింద వరకు కూడా మనకి ఇలాగే పైపింగ్ బ్రిక్ కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్ ఇచ్చారు. బటన్స్ కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ లో మనకి బటన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా దామన్ కట్ ఇచ్చారు. దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన బ్రిక్ కలర్ రా సిల్క్ లైన్స్ ఇచ్చి ఆల్టర్నేటివ్ గా మనకి గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్, అలాగే రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు. దీనికి మనం బాటమ్ చూసినట్లయితే మనకి సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ లోనే మనకి సేమ్ బాటమ్ కంటిన్యూ చేశారు. చున్నీ వచ్చేసి మనకి షిఫాన్ చున్నీ వస్తుంది, సేమ్ కలర్ కాంబినేషన్. మనకి బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింటెడ్ బోర్డర్ తీసుకున్నారు మనకి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్? ఇది వచ్చేసి మనకి 2800 పడుతుంది. కలర్ చాయిస్ ఉంటుంది దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్. ఇది కాలర్ నెక్ అండి, కాలర్ నెక్ సింపుల్ గా ఇచ్చారు మనకి. కాలర్ నెక్ వచ్చేసి మనకి ఎలా అంటే జస్ట్ ఒక పైపింగ్ బోర్డర్ లాగా, అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి కాలర్ అనేది డిజైన్ చేశారు.
హ్యాండ్స్ వచ్చేసరికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. హ్యాండ్స్ అంతా కూడా మిడిల్ పార్ట్ లో మనకి డిజైన్ ఇచ్చారండి. వులెన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దానికి అవుట్ లైన్ అంతా లీవ్స్ మనకి సిల్క్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇది మనకి ఒక బంచ్ లాగా మిడిల్ పార్ట్ లో మాత్రమే డిజైన్ చేశారనమాట. కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ కాటన్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బటన్స్ మనకి డ్రెస్ కింద పార్ట్ వరకు చూసినట్లయితే మిడిల్ లో మనకి కాటన్ బ్లాక్ కలర్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చారు. బటన్స్ 2 కలర్ కాంబినేషన్ లో మనకి బటన్స్ ఇచ్చారు. పై నెక్ పార్ట్ నుంచి మనకి కలీస్ ని స్టార్ట్ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి 2 బంచెస్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. అది చూసినట్లయితే మనకి మొత్తం కూడా హ్యాండ్స్ కి ఏదైతే మనకి వర్క్ ఉంటుందో ఫ్లవర్ వర్క్, వులెన్ థ్రెడ్ వర్క్, అలాగే మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ని ఈ 2 కలర్ కాంబినేషన్ మనకి కొంచెం థిక్ గా 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. బిగ్ సైజ్ లో తీసుకున్నారు. కింద బోర్డర్ దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ తోనే కాటన్ బోర్డర్, అలాగే మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ లైన్స్ ఇచ్చారనమాట. ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు మనకి ఈ బోర్డర్ అనేది. బ్యాక్ చూసినట్లయితే మనకి బ్యాక్ కూడా మనకి నెక్ మొత్తం కూడా ఏంటంటే ఒక బంచ్ లాగా డిజైన్ చేశారనమాట. అంటే మనకి ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం లుక్ వచ్చేటట్లు వులెన్ థ్రెడ్ వరకు లీవ్స్ వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మనకి బ్లాక్ మొత్తం కూడా. బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే. చున్నీ మనకి షిఫాన్ చున్నీ, షేడెడ్ చున్నీ వస్తుంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చి మిడిల్ లో అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. ఇది మనకి చున్నీ వస్తుంది అనమాట. షిఫాన్ మెటీరియల్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2600 పడుతుంది. 2600 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే స్క్వేర్ నెక్ లాగా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. పైపింగ్ సీ గ్రీన్ కలర్. ఇక్కడంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. డైమండ్ డిజైన్ మనకి సిల్వర్ కలర్, అలాగే గ్రీన్ కలర్, పింక్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ సేమ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి లైన్స్ ఇచ్చి బటన్స్ 2 బటన్స్ ని ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ ఇచ్చారనమాట. పైన నుంచి కలీస్ ని స్టార్ట్ చేసి ఇది మనకి దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే హాఫ్ వరకు మనకి డిజైన్ ఇచ్చారనమాట. డ్రెస్ లో హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది. ఫుల్ మనకి 3 కలర్ కాంబినేషన్ లో వర్క్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ తో మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. బోర్డర్ లుక్ వచ్చింది. గోల్డ్ కలర్ జరీ బోర్డర్, దానిపైన మనకి పింక్ కలర్ తో మనకి లీఫ్ టైప్ లో బంచెస్ ఇచ్చారు సిల్క్ థ్రెడ్ వర్క్ తో. పైన వచ్చేసి సిల్వర్ కలర్ జరీతో మనకి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. తర్వాత మనకి కింద చూసిన డిజైన్ మనకి ఇక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ లుక్ ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్లు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఇచ్చారు. దీనికి బాటమ్ చూసినట్లయితే మనకి ఫుల్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్ వర్క్, సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చుడీ బాటమ్ వస్తుంది. కాటన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ షేడెడ్ వస్తుంది. 2 షేడ్స్. బాటమ్ కలర్ అలాగే పైన టాప్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి షిఫాన్ చున్నీ షేడెడ్ లో ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది కూడా మనకి 2700 పడుతుంది. 2700 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వైట్ కలర్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. పార్ట్ మనకి హెవీగా అంటే కొంచెం బెల్ట్ పార్ట్ వరకు డిజైన్ హెవీగా ఇచ్చారనమాట. పైనంతా షోల్డర్ లో చూసినట్లయితే క్రీమ్ కలర్ మీద మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్, లీవ్స్ మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. పైపింగ్ మనకి లైట్ బేబీ పింక్ పైపింగ్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్. దాని కింద మనకి బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే మనకి లీవ్స్ లాగా మనకి లైట్ బేబీ పింక్ కలర్ లెంతీగా సిల్క్ థ్రెడ్ వర్క్ తో మనకి లైన్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఈ ఇక్కడ నుంచి మనకి కలీస్ స్టార్ట్ అయ్యి మనకి ఫుల్ గేర్ అంబ్రెల్లా కటింగ్ వచ్చేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. మనకి పైన ఏదైతే కలర్ కాంబినేషన్ ఉంటుందో దామన్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే కాటన్ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చి దాన్ని టచ్ చేస్తూ మనకి పైన మనకి లీఫ్ లాగా టెంపుల్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. అది మనకి లైట్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ ఉంటుంది. బాటమ్ మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కాటన్ బాటమ్. డిజైన్ ఏ కలర్ తో అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ డిజైన్ చేశారు. చున్నీ వచ్చేసి షేడెడ్ చున్నీ వస్తుంది. షేడెడ్. ఓకే. 2 కలర్స్ బాటమ్ అండ్ పైన టాప్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి చున్నీ అనేది డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 2500 పడుతుంది. 2500 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.